బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శంషాబాద్ సమీపంలోని ఓఆర్ఆర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ దాటికి కారు తునకలైపోయింది. కారులో ప్రయాణిస్తున్న 7గురిలో 6 ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. హైదరాబాద్ శివార్లో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్లో అందిస్తారు. పవన్, శంషాబాద్ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ పైన ఈరోజు భారీ ప్రమాదం కూడా చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని అతి వేగంగా వచ్చి కారు ఢీకొట్టడంతో స్పాట్ లోనే 6 చనిపోయారు. ఒకరికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి చూస్తే మాత్రము ఆ యాదగిరిగుట్టకు వెళ్లి వస్తుండగా దీనికి సంబంధించి ఒక ఘటన కూడా చోటు చేసుకుంది. 6 సంబంధించి అక్కడికక్కడి చిన్న చెదురుగా మృతదేహాలు పడటంతో వాటిని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఈ విషయంలో మాత్రం ఒకే కుటుంబానికి సంబంధించిన వారంతా కూడా చనిపోయారు. ఇందులో ఒక 2 చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ఈ యొక్క ప్రమాదం మాత్రము నిద్రమత్తులోనే ఈ యొక్క ప్రమాదం చేసి జరిగి ఉంటుందని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు భావిస్తారు. అయితే సీసీ ఫుటేజ్ కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. అయితే ఆగి ఉన్న లారీని అతి వేగంగా వచ్చి ఢీకొనడం వల్లనే ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరిగినట్టుగా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కేసు కూడా నమోదు చేస్తున్నారు. చనిపోయిన వారంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారిగా ఇప్పటికే గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం కారు ఎంత స్పీడ్ వచ్చింది అనే దానిపైన కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉందని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు చెప్తున్నారు. పవన్, ఈ ప్రమాదానికి అతివేగమే కారణమా, లేదంటే కారుకి ఏదైనా సాంకేతిక లోపం తలెంచి ఈ ప్రమాదం జరిగిందా? అయితే అతివేగమే దీనికి సంబంధించి కారణంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే వేగంగా వచ్చి ఢీకొనడం వల్లనే ఈ యొక్క ప్రమాదం చోటు చేస్తున్నట్టుగా అటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ప్రమాదం సంబంధించి దానిపైన కూడా ప్రధానంగా ఆరా తీసినట్టుగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పారో ఓఆర్ఆర్ పైన అతి వేగంగా వాహనాలు నడపొద్దు, నడిపితే ఘోర ప్రమాదం చోటు చేసుకుంటుంది అనేది మాత్రము ప్రధానంగా కూడా చూస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఇదే తరహాలో కూడా భారీ ప్రమాదాలు జరిగినప్పుడు చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి కూడా చూస్తాము. ఈ తరహాలోనే కూడా ఈసారి ఒక భారీగా అంటే 6 మంది అక్కడికక్కడే చనిపోవడం మాత్రం చాలా దురదృష్టకరం అనుకోవచ్చు. అయితే కారులో మొత్తం ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు పవన్? పవన్, కారులో మొత్తం ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, ఎంతమంది చనిపోయారని పోలీసులు నిర్ధారించారు, ఎంతమందికి గాయాలయ్యాయి, అక్కడ పరిస్థితి ఏంటి పవన్? కారులో మొత్తం 8 మందిగా ప్రయాణిస్తున్నట్టు దానికి సంబంధించి తెలుస్తుంది. అయితే 6 మంది అక్కడెక్కడ చనిపోగా ఒకరు మాత్రం చాలా తీవ్రంగా ఇద్దరికి చాలా తీవ్రంగా గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి కూడా తరలించారు. వారు ప్రజెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే అందులో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు పోలీసులు డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి మరికొద్ది సేపట్లో అన్ని వివరాలు ఇస్తామని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. దేశవ్యాప్తంగా